హాయ్ గైస్. సాటర్‌డే ప్రోమో వచ్చింది గదండీ! ప్రోమో ఎలా ఉందనేది దాని గురించి మాట్లాడుకుందాం. ప్రోమో అదిరిపోయిందనిపించింది నాకు. ఇక్కడ హీరో ఓవర్, జీరో ఓవర్ అని జెప్పేసి మనకు నాగార్జున గారు ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అదంటే టాస్క్ లాగంటే ఈ హౌస్‌లో హీరో ఎవరు, జీరో ఎవరు అని జెప్పేసి అడగడం జరిగింది. అందరూ కొంచెం సేఫ్ ప్లేగానే ఆడినట్టు అనిపించింది. అంటే మణికంఠ జేసే కొన్ని పనుల వల్ల అందరూ మణికంఠకి ఇయ్యడం జరుగుతుందనిపించింది. హౌస్‌లో ప్రతి ఒక్కరు మణికంఠని ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇక్కడ నాకు నచ్చిందేందంటే ప్రేరణ. ప్రేరణ డైరెక్ట్ పోయి నిఖిల్‌కి స్టాంప్ ఎయడం అనేది నాకు కరెక్ట్ అనిపించిందండి. నిఖిల్‌కి ఎవరు గూడా ఏందంటే నిఖిల్‌ని అనంగా, సోనియాని అనంగా ఎవరు ఏది నామినేషన్‌లో గాని దీంట్లోనే పాయింట్‌లో పెట్టాలన్నా గూడా భయపడుతుంటారు గదా! ఇక్కడ ఈ అమ్మాయి ఎళ్లి డైరెక్ట్ స్టాంప్ ఎసేసి నాకనిపించింది ఈ హౌస్‌లో అందరిని హౌస్‌ని వెనకకి దోచేసి తను ముందుకెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు సార్ మా అభిప్రాయం సార్ అని జెప్పేసి ఆ అమ్మాయి అనడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే విధంగా హీరో ఎవరంటే ఆ అమ్మాయి ఉంది గదా! సీతకి ఇవ్వడం జరిగింది. కిరీటం అనేది హీరోలకి కిరీటం పెట్టడం జరిగింది. క్వీన్ కిరీటము హీరోకి అంటే ఏమంటారు రాజు కిరీటాన్ని ధరించడం జరిగిందన్నట్టు. సీతకు చాలా చాలా మంది అంటే సీత క్లయింట్స్ వాళ్ళు సీతకి ఇవ్వడం జరుగుతదనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి నిఖిల్ క్లయింట్స్ వాళ్ళొచ్చేసి వాళ్ళు కూడా నిఖిల్‌కి పెట్టుకున్నారేమో హీరో అని చెప్పేసి మరి నిఖిల్‌కి చూపించలేదు మనకు ప్రోమోలో. నిఖిల్‌కి పెట్టుండొచ్చు వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు. ఇక్కడ సీత క్లయింట్స్ వాళ్ళు మాత్రం మాక్సిమంగా సీతకే పెట్టుంటారు. ఇంకా హీరో వచ్చేసి ఈ నబీలును తర్వాత పృథ్వీ వీళ్ళిద్దరూ 3 అవర్స్ ఆ రాడ్‌ను పట్టుకొని అలానే ఏలాడుతూ ఉండే విధానానికి మనమే గదండీ ఎవ్వరైనా తీరాల్సిందే ఇది. వాళ్ళిద్దరిని మెచ్చుకున్నాడు. నబీల్‌ని ఇంకా ఎక్కువ మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే నబీల్‌కి ఇక్కడ వెన్నుకు కొంచెం అతనికి నొప్పుందంట. అయినా నబీల్‌ని ఎక్కువ మెచ్చుకోవడం జరిగింది. ఇక మణికంఠ విషయానికొచ్చిందంటే మణికంఠ అతను ఏం చేస్తున్నాడన్నది తనకే తెలీదని చెప్పేసి మణికంఠ కూడా నాగార్జున సార్ ముందట ఒప్పుకోవడం జరిగింది. అతను 2 ఫేసెస్ కనిపిస్తది. ఎవరైతే మణికంఠతోని ట్రావెల్ చేస్తారో వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తాడు సార్ అని చెప్పేసి నబీల్ కూడా అనడం జరిగింది. చాలా మంది కూడా అదే రీజన్ తోని మనకు ఈ నామినేషన్స్ అనంగానే తర్వాత ఇంకా ఏదైనా ఏమంటారు ఆపోజిట్‌గా ఏదైనా చెప్పాలన్నా గూడా, ఏదైనా రూమర్ గూడా ఎయాలన్నా గూడా మణికంఠ ఈజీగా దొరుకుతాయి గాబట్టి అందరూ హౌస్ మేట్స్ మణికంఠని ఎన్నుకోవడం జరిగింది. మణికంఠ చేసే చేష్టలు గూడా అలానే ఉంటాయి గాబట్టి మణికంఠకు ఎక్కువ స్టాంపు పడినట్టుగా ఉన్నది. అదే విధంగా మణికంఠను గూడా ఎక్కువ క్లాస్ పీకడం జరిగింది. మణికంఠ ఎందుకు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతుండు, ఫెయిర్ డెసిషన్ తీసుకోలేకపోతుండు, ఆగమాగం అయితున్నాడు గదా! ఆ ఆగమాగం ఎందుకు అయితున్నాం అని జెప్పేసి, ఆ విషయాలపై మణికంఠ కొన్ని వీడియోలేసేసి, నువ్వు ఆగమయ్యే విధానము కొంతమందిపై అదే విధంగా యష్మిని గూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. యష్మి గూడా జెండర్ విషయం మాట్లాడింది గదా! ఆ విషయం పైన గూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి మణికంఠకు కొన్ని ఇంతకుముందు వీడియోలేసిండు. మళ్ళీ ఇప్పుడు గూడా మణికంఠ విషయంలో కొన్ని వీడియోలేసేసి చూపించినట్టుగా తెలుస్తున్నది. నిఖిల్‌నైతే కరెక్ట్‌గా అడిగిండనిపించింది. ఏందంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ టాస్క్ అంటే ఫిట్‌నెస్‌గా ఉన్న వాళ్ళనే ఆ టాస్క్ ఫిట్‌నెస్‌గా ఉండే వాళ్ళను ఫిట్‌నెస్‌గా ఆడిన వాళ్ళనే గేమ్‌లో ఉంచాలి. కానీ వీక్ ఏమంటారు ఫిట్‌నెస్ ఉన్నోళ్ళని గేమ్ నుంచి తొలగించి వీకర్‌తోని గేమ్ ఆడాలనుకున్న వాడిని పిరికి పందే అంటారు. ఆ పిరికి పందే ఎవరంటే మన దాంట్లో నిఖిలు. ఆ గుంపుకు ఏ గుంపుకు సోనియా, పృథ్వీ, నిఖిల్ ఈ గుంపు 3 గుంపులకి ఆహ్, ఏ ఏది 3 గుంపులకి లీడర్ ఎవరు? సోనియా. ఈ సోనియా చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా క్వీన్ నీకు ముందు నెట్టినారు క్వీన్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. ఆహ్, అందరు తలకాయ నెలకేసుకున్నారు. ప్రేరణ మాత్రం హైలైట్ అనిపించింది నాకైతే. ఈ విషయంలో ప్రేరణ స్టాండ్ తీసుకోవడం అనేది నిన్న నా నే ఏది మణికంఠ విషయంలో గూడా ఆ అమ్మాయి స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది నిఖిల్‌తోటి. అదే అమ్మాయి మైండ్‌లో మెదులుతుంది. అందుకే నిఖిల్‌కి డైరెక్ట్ చంపేయడం జరిగిందనిపించింది. నాకైతే ఈరోజు ప్రేరణ టూ గుడ్ అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. ఇంకా హౌస్‌లో చాలా జరిగాయి. ఫస్టొచ్చేసి నబిల్‌ని సేవ్ జేయడం జరిగిందనేది తెలిసింది. అంటే ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌లో నబిల్‌ని సేవ్ జేసినట్టు తెలిసింది. మణికంఠను నాకు తెలిసి మేబీ మణికంఠను ఇంతగా అందరూ హేట్ జేస్తున్నారు గాబట్టి మణికంఠను సీక్రెట్ రూమ్‌కి పంపిస్తున్నారని ఇంటిమేషన్ ఒస్తున్నది. సోనియా మాత్రం డైరెక్ట్ ఎలిమినేషన్ అనేదైతే 99% కన్ఫర్మ్‌డ్ అదైతే తెలుస్తున్నది. మాక్సిమంగా పోయేది మాత్రం సోనియా గాదు. సీక్రెట్ రూమ్‌కి మణికంఠ అనేదైతే వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది మనకింకా 2, 3 అవర్స్ అయితే మాత్రం తెలుస్తది. ఇది ఈరోజు ప్రోమో అప్డేట్స్ అండి. నా వీడియోస్ గనక నచ్చినాయనుకోండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.